శ్రీలక్ష్మీ వల్లభారంభాం మిఖనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. శ్రీ హనుమతే నమః. ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులకు అందరికీ నూతన పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే మీ అందరికి కూడా ఆశీస్సులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు, ఆంజనేయ స్వామి వారు ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కటి ఫలితాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకున్నటువంటి 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి గురించి ఎలా ఉండబోతోంది ఈ ఉగాది నుంచి అనేటువంటి తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని 4 పాదములు అంటే చూ, చే, చోల అనే అక్షరములు, భరణి 4 పాదములు లీ, లు, లే, లో అనే అక్షరములు, కృత్తిక 1వ పాదం ఆ అనే అక్షరము. ఈ అక్షరములన్నీ కూడా మేషరాశిలోనే వస్తాయి. ఈ మేషరాశి వారికి ప్రప్రథమంగా ఆదాయం 11, వ్యయం 5. అట్లాగే పూజించేటువంటి వారు 2, అవమానించేటువంటి వారు 4. ఈ విధమైనటువంటి గ్రహస్థితులు అంటే సహజంగా గోచార స్థితులు చెప్పేటప్పుడు దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని, గురు, రాహు, కేతులను అనుసరించి ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఆ విధంగా ఆలోచించినట్లయితే ఈ రాశి వారికి ఇంకా కూడా ఏళ్ళనాటి సంవత్సరం శని పూర్తి కాలేదు, పోయిన సంవత్సరమే ప్రారంభమైంది. అయితే ప్రారంభమైనప్పటికీ కూడా ఏళ్ళనాటి శని ప్రభావం వలన కొంత ధన నష్టములు, ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత ఉన్నప్పటికీ, మీకు ఈ సంవత్సరంలో మీరు ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఆచితూచి అడుగులు వేయడము, అట్లాగే ప్రతి నిమిషము కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే అటు బృహస్పతి కానీ ఇటు శని కానీ మీకు యోగించేటువంటి స్థితిలో లేరు. ఒక ఏకాదశంలో రాహు మాత్రం మీకు కాస్త అనుకూలంగా ఉండాలని చెప్పవచ్చు. అయితే ఈ విధంగా ఈ గ్రహస్థితులను ఆలోచించినట్లయితే మీరు ఏ కార్యము చేపట్టాలన్నప్పటికీ కూడా మీ యొక్క జాతక రీత్యా, మీ యొక్క రాశి రీత్యా ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు మాత్రం మీరు ఎటువంటి కార్యాలు చేపట్టకుండా ఉండడం మంచిది. ఎందుకంటే చేపట్టిన ప్రతి కార్యములో కూడా తీవ్రమైనటువంటి జాప్యత అంటే కాల విలంబనం, టైంపాస్ అయిపోతూ ఉంటుంది కానీ పనులు అయితే కావు. రెండవది, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అంటే మీరు ఎవరికైనా హామీ ఇచ్చి నేను డబ్బులు ఇస్తానని చెప్పడం, లేదా మధ్యస్థంగా ఉండి అతను ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పడం, లేదంటే మధ్యలో సంతకాలు పెట్టడం, ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకండి. మరీ ముఖ్యమైన విషయం, మీరు ఏ కార్యక్రమం చేపట్టాలన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మరొక చిన్న లాజిక్ ఏంటంటే, డిసెంబర్ 5వ తారీఖున మీ రాశి నుంచి చతుర్థంలోకి రాహు వస్తున్నాడు. కాబట్టి మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇంకా మీరు ఏది మాట్లాడినప్పటికీ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడము, మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా ఎదుటివారు వాళ్ళని ఏదో నిందిస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచటము, అలాగే ఈ కేతు రాహు యొక్క స్థితిగతులు ఆలోచించినప్పుడు మీరు కొన్ని సందర్భాలలో వాహన విషయాల్లో కూడా అత్యంత జాగరూకతో మెలకుతూ ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గట్టిగానే శ్రమ పడాలి. హార్డ్ వర్క్ తప్పనిసరిగా చేస్తే కొద్ది మాత్రం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అట్లా అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా హయగ్రీవ స్వామి శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ శ్లోకం ఇప్పుడు చెప్పాను, వెంటనే మీరు రాసుకోవడం కష్టం, మీకు నెట్లో కొడితే కూడా వస్తుంది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని రోజు పారాయణ చేయండి, బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అత్యంతమైనటువంటి గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎందువలనంటే ఈ శని ప్రభావం వలన
మీకు అధిష్టానంలో కూడా మీ పట్ల కొంత అపోహలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. చేపట్టిన ఏ కార్యం కూడా ఇన్ టైంలో పూర్తి కాదు అని చెప్పవచ్చు. మీరు పరిపూర్ణంగా ఈ సంవత్సరం చేయవలసింది మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ మీ ఇష్టదేవత యొక్క పాదాలు వదలకుండా మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే కొంత గుడ్డిలో మెల్లగా కొన్ని కార్యక్రమాలు మీకు అనుకున్నంత వేగంగా కాకపోయినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా అయినా సరే అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కానటువంటి వారికి తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. అదేంటి ఇప్పటిదాకా అసలు బాగాలేదని చెప్పారు కదా, ఇప్పుడు వివాహ ప్రయత్నాలు ఎలా నెరవేరుతాయని సందేహం మీకు కదా. ఇక్కడ ఏంటంటే వివాహం అంటే శని ఏం చేస్తూ ఉంటాడు, మనకి ఒక కష్టాన్ని ఇవ్వాలి అంటే ముందు సుఖాన్ని ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ మీకు ఒక ట్విస్ట్ అర్థం కాదు, సుఖం ఏమిటి కష్టం ఏమిటి మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు, పెళ్లి చేస్తారు. పెళ్లి కాకముందు అతనికి ఉండేటువంటి అంత ఫ్రీడమ్ అంతా పోతుంది. అంటే వివాహం భార్య రావడం సుఖమే, కానీ తర్వాత ఒక బాండింగ్ లైఫ్ ప్రతి విషయంలో కూడా అతను భార్యను సంప్రదించి ప్రతి కార్యానికి ముందు వెళ్లాల్సి వస్తుంది. అలాగే యువతి ఒక అమ్మాయి ఉంది, ఆమెకి వివాహం అవుతుంది. అంతకుముందు ఉన్నటువంటి స్వతంత్రత భావాలు పోతాయి ఆమెకు కూడా. అంటే ఏంటి, కొంత బాండింగ్ లైఫ్కి వాళ్ళు అట్లా ఉండిపోవాల్సి వస్తుంది. అంతగాని ఇండివిజువల్గా ఏ పని చేయడానికి అక్కడ భార్య ఒప్పుకోదు, భర్త ఒప్పుకోడు. అట్లాగే శని ఒక సుఖాన్ని ఇచ్చి అక్కడ కొంచెం చిన్న 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 రెస్పాన్సిబిలిటీస్తో కొద్దిగా మనసు కలతలు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. అంటే కష్టాన్ని కూడా ఇస్తాడనమాట. భార్య వచ్చిందని సుఖపడుతున్నామని సంతోషించాలా, లేదంటే లైఫ్ లాంగ్ మనం ఒక బాండింగ్ లైఫ్ గడపాలి ఇప్పటి నుంచి అనేటువంటి సమస్యకు మనం ఎదుర్కోవాలా, అట్లా ఉంటుందన్నమాట. సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఆనందం. జీవితంలో సంతానం అనేటువంటిది వెలకట్టలేనటువంటి ఎసెట్ మనకి. కానీ బాధ్యత పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి శని జరుగుతున్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహం కూడా అవుతుంది. కొంత ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయడం, అది మధ్యలో ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాలు అనుసరించి కొంత ఈ ఫలితాలు కూడా చెప్పవలసి వస్తుంది. ఈ చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా ర్యాండమ్గా ఉంటాయి ఏ రాశి వారికైనా. ఎందుకంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ 3 నక్షత్రాలు బేస్ చేసుకొని ఈ ఫలితం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అత్యంత మధ్యమ కాలము, అంటే మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. మీరు మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందాలంటే శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి తెల్ల తైలాభిషేకము, సంకష్టహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజు సాయంత్రం చంద్రుడికి క్షీర అర్ఘ్యం ఇవ్వాలి. అంటే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట సంధ్యాసనం అయిన తర్వాత ఆవు పాలు దోశల్లో పోసుకొని చంద్రభగవానుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. దీనివల్ల శని దోషం చాలా పోతుంది. ఇంకా కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే, సందేహాలు ఉన్నట్లయితే ఈ విషయంలో వ్యక్తిగతంగా సంప్రదించండి. మీకు ఇంకా మరిన్ని అద్భుతమైన ఫలితాలు రావడానికి ఇంకా కొన్ని ఉపాయాలు మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, వీలైనంత వరకు కూడా నిత్యము ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయడం, అట్లాగే ప్రతి మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం వలన మరిన్ని ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. మరొక ముఖ్యమైనటువంటి సూచన, ఈ రాశి వారికి ఒక తంత్ర ప్రక్రియలో, తంత్రం అంటే ఏదో ఇంకేదో మంత్రాలు ప్రయోగాలు కాదండి, ఇది ఒక తంత్ర విధానంలో ఏంటంటే పాల చెట్టు అని, పాలకర్ర చెట్టు అని, పాలకురిసి చెట్టు అని అంటూ ఉంటారు. దాన్ని వేరు తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకోండి, లేకపోతే మీకు దగ్గరలో ఎవరైనా సహజంగా పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ చెట్టు పరిచయమే ఉంటుంది, ఇళ్లలో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఆ చెట్టు యొక్క వేరు తెచ్చుకొని ఒక తాయెత్తులో పెట్టుకొని మీరు కంఠంలో కానీ చేతికి కానీ ధరించినట్లయితే మీకు శని యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది నేను అందరికీ కొంతమందికి చేయించాను, వాళ్ళంతా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు అది ఎక్కడైనా దొరుకుతుంది, అది దొరకని వస్తువు కాదు, దానికోసం ఏమి కంగారు పడద్దు మీరు. కాబట్టి పాల చెట్టు అని, పాలకర్ర చెట్టు అని, పాల కుర్షి అని అంటూ ఉంటారు. దాని చెట్టు వేరు ఉంటుంది, కాస్త తెల్లగా ఉంటుంది. తీసుకొచ్చి కాస్త దాన్ని ఎండబెట్టేసి అట్లాగే దాన్ని వెండి తాయెత్తులు పెట్టుకొని ధరించండి. తప్పనిసరిగా శని దోష నివారణ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. శుభం. సహజంగా ఈ రాశి వారికి ఎప్పుడైనా సరే అదృష్ట వారం వచ్చేసి
ఆదివారము, మంగళవారము, గురువారములు అదృష్టవారములు. అట్లాగే అదృష్ట సంఖ్యలు, లక్కీ నంబర్ అంటారు వీళ్ళకి, 1, 2, 3, 9. అట్లాగే వీళ్ళకి అదృష్ట రత్నం ధరించాలంటే కనక పుష్యరాగము ఇలా ఉంటుంది. ఈ వేలికే పెట్టుకోవాలి. కనక పుష్యరాగం అంటే రంగు, ఈ రంగు వచ్చేసి కనకం అంటే బంగారం రంగులో ఉంటుంది. ఇందులో 2 ఉంటాయి, శ్వేత పుష్యరాగం అని చెప్పేసి కనక పుష్యరాగం. శ్వేత పుష్యరాగం అంటే తెల్లగా ఉంటుంది, కనక పుష్యరాగం అంటే ఈ విధంగా బంగారు రంగులో ఉంటుంది. అది ఈ వేలికి ధరించటం మంచిది. కానీ దీన్ని కూడా వ్యక్తిగత జాతకం చూసి మాత్రమే చేయాలి. అట్లాగే అదృష్ట దిశ వచ్చేసి తూర్పు కానీ ఉత్తరం కానీ అదృష్ట దిశలు ఉంటాయి. ఇవి జీవితంలో ఎప్పుడు మారవు, బై బర్త్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. అవి జీవితకాలం ఇవే ఉంటాయి. ప్రతిరోజు ఒక నక్షత్రం మారడం, ప్రతిరోజు ఒక సంఖ్య మారడం, ప్రతిరోజు ఒక దిశ మారడం అట్లా ఉండదు. ఇవి గమనించండి.